వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. బ్లౌజెస్ అనేది మన బొటిక్‌లో డిజైన్ చేసాము. అవి చూపెట్టడం కోసం వీడియో అనేది చేశానండి. చూసేద్దాము. ఇది వచ్చేసి ఆల్రెడీ చూసారు కదా! కట్ వర్క్. మనం మోస్ట్‌లీ కట్ వర్క్ డిజైన్స్, నెట్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తుంటాం చాలా వరకు. సో, ఇదనేది అదే విధంగా కస్టమైజేషన్ చేసిన ఒక బ్లౌజ్ అండి. వర్క్ అయితే ఎంత బావుందంటే దాంట్లో శారీ మొత్తం రెడ్ కలర్ ఉంది. రిమైనింగ్ అంతా గోల్డ్ ఉంది. సో, మనం రెడ్‌ని మిడిల్‌లో యూజ్ చేసేసి రిమైనింగ్ కలర్ అంతా గోల్డ్ జరీ అనేది యూజ్ చేసాము. ఇది ఆహ్, పార్టీస్‌కి గానీ, మ్యారేజెస్‌కి గానీ ఎనీ ఫంక్షన్ అండి చాలా చాలా బావుంటుంది. వర్క్ ప్యాటర్న్ వచ్చేసి బ్యాక్ సైడ్ కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది. స్టిచ్చింగ్ కూడా మనం కట్ వర్క్ ప్యాటర్న్ లాగా చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్‌గా అనేది ఉంటుంది. హ్యాండ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ హ్యాండ్‌కి ఇంత హెవీగా వద్దు, జస్ట్ ఒక బార్డర్ లైన్ కావాలనుకుంటే కూడా మనం అనేది కస్టమైజేషన్ చేస్తామండి. దాంతో పాటు మనం డోరీస్ అనేది ఇచ్చాము ఈ విధంగా. ఏమంటారు, ఒక చిన్న ఫ్లవర్ బంచ్ డోరీస్ అనేది. ఇదొచ్చేసి మనం కస్టమైజేషన్ చేసిన ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ ఇదొచ్చేసి కట్ వర్క్ అండి. కట్ వర్క్ ఆల్రెడీ చేస్తూనే ఉంటాము. కానీ మోస్ట్‌లీ కస్టమర్స్ చాలా వరకు కట్ వర్క్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. సో, మనం ఇది అంతా కూడా కట్ వర్క్ చేసాము. జర్కన్స్ యూజ్ చేసామండి. ఇక్కడ మిడిల్‌లో ఏదైతే ఉందో వర్క్, ఈ వర్క్ మిడిల్‌లో మనం జర్కన్స్ యూజ్ చేసాము. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ మధ్యలో వచ్చేసి వైట్ కలర్ కుందన్ అనేది యూజ్ చేసాము. బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ జరీ వర్క్‌లో జర్కన్ అనేది యూజ్ చేసాం. జర్కన్ ప్లెయిన్ కాకుండా కింద బేస్ పెట్టేసి జర్కన్ స్టోన్ అనేది పెట్టాము. దీనికి కూడా అలాగే దీనికి మధ్యలో స్టోన్స్ పెట్టాము, కుందన్స్. ఇంకా ఫ్లవర్ మధ్యలో అవుట్ సైడ్ అంతా జర్కన్ ఇచ్చాము. జర్కన్ ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇది వచ్చేసి మన రూబీస్ అండి. రూబీస్ హ్యాండ్‌కి ఇప్పుడు చాలా వరకు రూబీస్ అనేది ప్రిఫర్ చేసుకుంటున్నారు. రూబీస్‌తోన మా బ్లౌజ్ అనేది ఇంకా బ్రైడల్ లుక్ అనేది వస్తుంది మన బ్లౌజ్‌కి. ఇది చూడండి, రూబీస్ కూడా అన్నీ కట్ వర్క్ ప్యాటర్న్‌లోనే అప్ అండ్ డౌన్ వచ్చేలాగా ఈ విధంగా షేప్ వైస్‌గా తీసేసి రూబీస్ అనేది స్టిచ్ చేసాము. శారీ అంతా నేవీ బ్లూ డార్క్ షేడ్ ఉందండి. సో, శారీ కాంబినేషన్‌లో మనం అనేది తీసి చేసాము. ఇదొచ్చేసి మన సెకండ్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా వర్క్ చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి మనం శారీ కలర్ అంతా లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెడ్ లైక్ గ్రీన్ అండి ఇది. ఇదే గ్రీన్‌లో వర్క్ అనేది చేసాము. కాంబినేషన్స్ ఏమీ లేవు శారీలో. సో, మనం ఏం తీసుకున్నామంటే ఆరెంజ్ కలర్, ఇదే కలర్ అనేది స్టోన్ వర్క్ అనేది తీసుకున్నాము. మనకు చాలా వరకు డౌట్ ఉంటుంది. ఏంటి, ఎలా పెట్టాలి స్టోన్స్? శారీలో కలర్స్ లేకపోతే ఏ విధంగా స్టోన్ వర్క్ చేస్తే బావుంటది? లేకపోతే ఓన్లీ వైటే పెట్టాలా? ఇలాంటివి ఉన్నప్పుడు దీనిపైన ఇప్పుడు ఆల్రెడీ జరీ సిల్వర్ ఉందండి. మనం వైట్ వేస్తే కనబడదు. వైట్‌లో జరీ కలిసిపోతుంది. సో, అలా కాకుండా మేము జరీ అది ఆరెంజ్ షేడ్, అంటే బ్లౌజ్ షేడ్ కాపర్, డార్క్ కాపర్ ఇది అనేది యూజ్ చేసాము. ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది. బూటాస్ అనేది పెట్టాము. ఫ్రంట్ నెక్ ఇచ్చాము. హ్యాండ్‌కి వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ బంచ్ అనేది వేసాము. కింద ఒక బార్డర్ వచ్చి పైన వచ్చేసి ఒక బంచ్ వచ్చింది. ఇంకా ఇది కాకుండా ఇంకొక బ్లౌజ్ కూడా డిజైనింగ్ చేసాము. అదొచ్చేసి ఈ విధంగా డిజైనింగ్ అండి. ఈ ప్యాటర్న్‌లో ఉంది బ్లౌజ్ వర్క్ మొత్తము. సో, దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఏమీ లేవు. లైక్ పీచ్ అండ్ గ్రీన్ కలర్ ఉంది. సో, ఇదే కాంబినేషన్‌లో ఒక ఆహ్, జరీ థ్రెడ్ అనేది యూజ్ చేసాము. దాని తర్వాత కర్దానా యూజ్ చేసేసి లోడింగ్ అనేది యూజ్ చేసేసి ఇదంతా మనం వర్క్ అనేది పిన్ వర్క్ అనేది మనం చేసాము. ఇది కూడా చాలా బాగుంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కంప్యూటర్ వర్క్ కాదండి, మగ్గం వర్క్. సో, బ్యాక్ పార్ట్ ఈ విధంగా తీసుకున్నాము. హ్యాండ్‌కి వచ్చేసి ఈ విధంగా హ్యాండ్‌కి బంచెస్ అనేది ఇచ్చాము. అంటే జస్ట్ ఒక పైన ఒక బంచ్ ఇచ్చేసి బార్డర్ అనేది ఇచ్చాము. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చూసేసారు కదండి ఈరోజు నేను చూపించిన కలెక్షన్స్. మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.